మేమంతా కూర్చోవాలి అని. అందుకే మీరు ఎంతసేపు ఆదేశిస్తే నేను అంతసేపు ఉంటాను. మీరు ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే ఈనాడు ఆ స్ఫూర్తి తగ్గుతా పోతా ఉంది. తొలి తరంలో ఒక బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనకు స్ఫూర్తినిస్తే, మలి తరంలో జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు. 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఐఎన్పిఆర్ మంత్రిగా, వివిధ హోదాలలో పెట్రోలియం శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, దక్షిణాది రాష్ట్రాలలోనే మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆ తరానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు పాల్గొన్న సమావేశాలలో పాల్గొని వారు చెప్పే వారి అనుభవాలను వినడం ద్వారా పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవి మాకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు సమయంతో కొలవకుండా వాళ్ళ అనుభవం నుంచి ఏమైనా నేర్చుకుందామన్న ఆలోచనతోనే నేను ఈ సమావేశాలలో పాల్గొంటుంటా. జైపాల్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. నాకు వారికి పెద్దగా రాజకీయంగా అంత పెద్ద సత్సంబంధాలు ఏమి ఉండేది కాదు. 2014లో వారు పార్లమెంట్ సభ్యుడిగా 2000 ఓట్లతో ఓడడానికి నేనే కారణం. కానీ ఏ రోజు కూడా వారు నన్ను ఎప్పుడు ద్వేషించలే. 2019లో వారిని పార్లమెంట్ సభ్యుడిగా నిలబడమని నేనే స్వయంగా వెళ్ళి వారితో కూర్చున్నా. ఈసారి ఎట్లయినా మీరు ఎన్నికల్లో నించోండి, మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. 2014లో జరిగిన తప్పిదాన్ని 19లో సరిదిద్దాలనుకుంటున్నాం. మీరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయండి. మోడీ గారు లాంటి ఫ్యాసిస్టులు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే మీలాంటి వాళ్ళు చట్టసభలలో ఉండాల్సిన అవసరం ఉన్నది. నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న మీలాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలని వారిని నేను స్వయంగా కలిసి మాట్లాడిన. కానీ వారు అన్నారు, తరం మారింది, ఇక మేము ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం సమంజసం కాదు, నేను ఎన్నికల్లో పోటీ చేయను, మీరు ఎన్నికలను పోటీ చేయండి, మీకు అవసరమైన మా అనుభవాన్ని మీకు అందిస్తామని 2019 ఎన్నికల సందర్భంగా జైపాల్ రెడ్డి గారు అనడం జరిగింది.